సంఖ్య, అదృష్ట సంఖ్య అనేది ఎంతవరకు అది కలిసి వస్తుంది గురువు గారు? వాస్తవంగా చెప్పాలి అంటే మనకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం సంఖ్యను బాగా వాడుతున్నాం, అన్నిట్లోనూ మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మళ్ళీ మనము మన కాలానికి బొమ్మంటే మన కాలానికంటే ఒక 500 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళమంటే అందరికీ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టే. కొత్త జీవితం అంటే అర్థం కాదు, ఎందుకంటే ఇంగ్లీష్ యొక్క అనుసంధానం ఎక్కువైపోయింది. ఇంగ్లీష్ వాడకం అనేది అన్ని విధాల మనం వాడుతున్నాము. కాబట్టి ప్రపంచమంతా కూడాను ఇంగ్లీష్ అనేది అందరికీ అవగాహన. కాబట్టి ఇందులో మనము ఆ సంఖ్యను అందరూ వాడుతున్నారు కాబట్టి అది మనకు పాజిటివ్. ఇందాక చెప్పుకున్నట్టు మనకు అదృష్ట సంఖ్య అనేది ఉంటే మనకు అన్ని విధాలు అది కలిసి వస్తుంది. అలాగే మనకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు ఉన్నా కూడా అది మనకు శుభప్రదంగానే ఉంటుంది. అది కాకుండా మనకు ఆపోజిట్ సంఖ్య అదేంటంటే నెగటివ్ అంకె, నెగటివ్ సంఖ్యాశాస్త్రం. మనకు దాని నుంచి నెగటివ్ సమస్యలే అధికంగా ఉంటాయి. మనం అంటే మన యొక్క వ్యక్తిగతంగా తీసుకుంటే ఫోన్ నెంబర్లే అనుకుందాం. మనకు ఆ అదృష్ట సంఖ్య అనేది మనకు ఆ ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు ఆ ఫోన్ నుంచి మనకు అన్నీ కూడా శుభప్రదమైనటువంటి వార్తలు. అదే నెగిటివ్ సంఖ్య అనుకోండి, అశుభప్రదమైనటువంటి వార్తలు అనేది మనకు ప్రతి విషయంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. గురుగారు, కన్యా రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య? చక్కగా తెలియచేద్దాము. అలాగే అదృష్టప్రదమైనటువంటి సంఖ్య కన్యా రాశి వారికి అదృష్టమైనది 5. ఈ 5 అనేది వాళ్ళకు కన్యా రాశి వారికి అత్యంత పాజిటివ్ ఎనర్జీని కలగచేసేది, అత్యంత శుభప్రదమైనటువంటిది. అలాగే మనకు ఫోన్ నెంబర్లు కానీ లేదంటే వాహనం కొన్నా కానీ వాటికి వచ్చేటప్పటికి 5 అనేది ఎక్కువగా సంఖ్య ఉండాలి. అలాగే టోటల్ కూడుకునేటప్పటికి టోటల్ వచ్చేటప్పటికి 5 అంటే 5 టోటల్ ఉండడం వల్ల వాళ్ళకు చక్కగా కలిసి వస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్టప్రదమైనటువంటి సంఖ్య 5. అలాగే శుభ సంఖ్యలు వచ్చేటప్పటికి 1, 6. ఈ కన్యా రాశి వారికి కూడా రాశి ప్రకారంగా ఓవరాల్గా రాశికి సంబంధించి అలాగే ఆ యొక్క నక్షత్రాలు అన్నిటికి కూడా సంబంధించి చూసుకుంటే 1, 6 శుభ సంఖ్య. అలాగే అదృష్ట సంఖ్య 5. ఇవి మనము ఎక్కువగా మనం ఏది తీసుకున్నా వాటిలో ఈ సంఖ్య ఉండాలి. మనం వాహనం కొన్నాము, ఆ వాహనానికి సంబంధించి మనకు వచ్చేటువంటి 4 అంకెలే కాకుండా, అనగా నెంబర్ ప్లేట్లో 4 కాకుండా మనకు ఏ ఏరియా అయితే ఉందో ఏరియా వైజ్గా వచ్చేటువంటి కోడ్ ఉంటుంది. ఆ కోడు అలాగే ఈ వచ్చినటువంటి నెంబరు అన్నీ కలిపి కూడుకుంటే టోటల్ చేసుకుంటే 5 టోటల్ వచ్చిందనుకోండి కలిసి వస్తుంది. లేదా 1 టోటల్ వచ్చిందనుకోండి అది కూడా కలిసే వస్తుంది. అది కాకుండా 6 టోటల్ వచ్చిందనుకోండి ఈ రాశి వారికి అది కూడా కలిసే వస్తుంది. కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటివి 5 లేదా 1, 6 కలిసి వచ్చేటువంటి సంఖ్యలు. ఇదే కాకుండా ఈ రాశి వారికి కలిసి వచ్చే కలర్ ఏదైనా ఉంది అంటే ముదురాకు పచ్చ లేదంటే లేతాకు పచ్చ అన్నట్టుగా దాంట్లో ఒక వేరియేషన్ ఉంటుంది. అయితే ఏది ఏమైనా ఈ కలర్ అనేది వీళ్లకు బాగా కలిసి వచ్చేటువంటి కలరు, అచ్చొచ్చే కలర్ అన్నమాట. అలాగే కన్యా రాశి వారికి సంబంధించి ఈ రాశి వాళ్ళు ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి అని మనం చూసుకుంటే అమ్మవారిని ఆరాధించడం వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. అది కూడా అమ్మవారిని అనేటప్పటికీ ఎక్కువ శాతం ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ఎక్కువగా పూజించడం. అమ్మవారికి వీలైనంత వరకు సాయంత్ర సమయంలో నెయ్యితో దీపారాధన పెట్టి, అమ్మవారు అనగా ఏంటంటే మనకు గ్రామదేవత అయినా పర్వాలేదు, ఊర్లలో ఉన్నటువంటి గ్రామదేవత అయినా సరే, లేదా దుర్గా అమ్మవారికి సాయంత్ర సమయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యితో దీపారాధన వెలిగించి, అలాగే అక్కడ అమ్మవారికి వీళ్ళు 9 ప్రదక్షిణలు చేసినట్టు అయితే చక్కగా వీళ్లకు కళ్యాణం కానటువంటి వాళ్ళందరికీ వివాహం తొందరగా అవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఏదైనా సరే వాళ్ళ యొక్క మనసులో కోరికలు
అంటే వివాహం కావాలని కానీ, లేదు సంతానం కలగాలని కానీ, లేదా చదువులో విద్యలో వెనకబడినటువంటి వాళ్ళు కానీ, అనగా వాళ్ళు చక్కగా మంచి ఉన్నత విద్య అలాగే పాస్ కావాలన్నా కానీ, వీళ్ళు వీలైనంత వరకు సాయంత్రం 5 నుంచి 7 లోపల నెయ్యితో దీపారాధన వెలిగించి అమ్మవారికి ప్రదక్షిణ చేసినట్టయితే వీళ్ళు అనుకున్నది వెంటనే నెరవేరుతుంది. ఆలస్యమైనా జరిగే తీరుతుంది, అనుకున్నది జరిగే తీరుతుంది, చక్కగా కలిసి వస్తుంది. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు అమ్మవారిని ఆరాధించడం శుభప్రదంగా ఉంటుంది. ఇంకా కూడా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి వారం ఏదైనా ఉంది అంటే ఈ రాశి వారికి అమ్మవారిని ఆరాధించాల్సినటువంటి వారం ఆదివారం కానీ లేదంటే శుక్రవారం కానీ, వారంలో ఈ 2 రోజులు అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టయితే వాళ్ళకు అన్నిట్లో కలిసి వస్తుంది కన్యా రాశి వారికి. గురువుగారు, కన్యా రాశి వారికి ఏ వర్ణం వారికి బాగుంటుంది అంటే గ్రీన్ వర్ణం అని చెప్పారు. అమ్మవారిని ఆరాధిస్తే మంచిదని చెప్పారు. అంటే